వృశ్చిక రాశి మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది 2025 సందర్భంగా నూతన ఉగాది శుభాకాంక్ష. ఇక్కడ మనకి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 2, వ్యయం 14గా ఉందండి. అంటే చాలా తక్కువగా ఉంది మనకు వచ్చేటటువంటి రాబడి. ఖర్చులు విపరీతమైన ఖర్చులు, అంటే జలసాలు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. కాబట్టి మిమ్మల్ని చాలా తక్కువ మంది తిట్టుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దపీట వేస్తారన్న గౌరవాలు మీకు ఈ సంవత్సరం, పురస్కారాలు, సన్మానాలు వృశ్చిక రాశి వారికి పొలోమని జరుగుతూ ఉంటాయి. ఇక ఎప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వారు దేవాలయాలకి ఎక్కువగా పెద్దగా వెళ్ళనటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో దేవాలయాలకు బాగా వెళ్తారు. ఇప్పుడు మనకి ఈ గురుగ్రహము మే 30, 2025 సంవత్సరంలో వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క కేతు మార్చి 25, 2025 సంవత్సరం తర్వాత మనకి ఈ కన్య నుంచి మనకి సింహరాశిలోకి వెళ్ళింది. కాబట్టి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన వృత్తిలో మీకు సీక్రెట్గా ప్రమోషన్లు రావడం జరుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని అనేటటువంటిది జరుగుతాయి. అర్ధాష్టమ రాహువు మనకి మార్చి 29, 2025 సంవత్సరంలో రావడం జరుగుతుంది. దాని ద్వారా మానసికమైనటువంటి అశాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇకపోతే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన మనకేమవుతుందంటే మొండివాళ్ళం అయిపోతాం. పిల్లలు కూడా మొండితనంగా ఉంటారు, ఏడిపించుకు తినేస్తారనమాట, ఇది కావాలా అది కావాలా అని. అట్లా ఈ యొక్క శనిగ్రహ ప్రభావాల నుంచి మనం పిల్లలు మందకొడిగా ఉండడము, డల్గా ఉండడము, అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలతో ఉండడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొత్త మీరు ఉద్యోగాలు చేయడము, వ్యాపారాలు చేయడము, అధిక ధనలాభాలు సంపాదించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మీ బంధుమిత్రులందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఆహ్వానించడం, లేకపోతే వాళ్ళు రావడం, మీరే పెళ్ళిళ్ళకి వెళ్ళడం, అలా చక్కగా ఖుషీగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగాల కోసం మనం చూస్తున్నప్పుడు మనకి ఈ అష్టమలోకి గురుడు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి కాస్త గురుబలం తగ్గుతుంది. కాబట్టి మనకి వివేకత అనేటటువంటిది కొంచెం నశించడానికి అవకాశాలు ఉంటాయి. చిట్టిపాట్ల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. సెక్యూరిటీ, షూరిటీ పెడితేనే మీరంతా కూడా ధనాన్ని ఇతరులకి ఇవ్వండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మా బంధువులు అడుగుతున్నారని మొహమాటానికి వెళ్ళి మీరు కనుక షూరిటీలు కనుక బ్యాంకులో పెడితే వాళ్ళకి కట్టలేకపోతే నిర్మోహమాటంగా ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ అష్టమ గురుగ్రహం అనేకమైనటువంటి లాభాలను కూడా మీకు చేస్తుంది. అసలు అప్పు అడగగానే మీకు అందరూ ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ యొక్క అడగనప్పటికీ కూడా మీకు ఉంచండి, మీకు మీ దగ్గర ఉంచండి అని చెప్పేసి అవి జేబులో పెట్టడం, ఇలా మీకు జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా బిల్స్, కాంట్రాక్టర్ల దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఉంటారు కదండి. అటువంటి వాళ్ళంతా కూడా ఆ బిల్స్ పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి ఆ బిల్స్ అన్నీ కూడా పాస్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పులు మరి తీర్చేయడం జరుగుతుంది. కొత్త అప్పులు వద్దంటే అప్పులు మీకు బ్రహ్మాండంగా చేస్తారు. బంగారము ఆభరణాలు ఎక్కువగా కొంటారు. అలాగే నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది మీకు జాతకంలో ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టతరమైన సమస్యగా వీళ్ళు తీసుకొని హార్డ్ వర్క్ వీళ్ళు కనుక చేయకపోతే విద్యార్థులకు కొంచెం కష్ట సమయం అని మనం చెప్పాలి. జాగ్రత్తగా చదువుకోవాలా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మరి ఐరన్ ఇండస్ట్రీ, తర్వాత కెమికల్స్,
ఇలాంటి బిజినెస్ల్లో ఆయిల్ బిజినెస్లు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా చేసుకోవాలా. అలాగే సాఫ్ట్వేర్ రంగం అనేటటువంటిది మీకు అసలు పనికిరాదు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగంలో చేస్తున్నటువంటి వాళ్ళు మీ వ్యక్తిగత జాతకాలను చూపించుకున్న తర్వాతే అటువంటి వ్యాపారాలు మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకి చాలా చక్కగా ఉంది. మహిళలు అనుకున్నది సాధించేటటువంటి అవకాశం ఉంది. మీరందరూ కూడా విలాసవంతంగా జీవితాన్ని గడపడము, అలాగే మీరు కోరుకున్న విధంగా మరి మీరు వెళ్ళడము, ప్రేమ వ్యవహారాల్లో మీకు ఈ సక్సెస్ అనేటటువంటిది ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మనకి 2 గ్రహాలు బాగుండలేదండి. మనకి రాహు బాగుండలేదు, శని బాగుండలేదు. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని చెప్పి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క శనిగ్రహం బాగుండలేదు కాబట్టి మనం శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని చెప్పి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం కలుగుతుంది. శుభమస్తు.